మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయయు, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. వాక్యమను పాలను అపేక్షించాలి. నీలో వాక్యమను పాలను అపేక్షించే ఆసక్తి ఉందా? కొన్నిసార్లు పిల్లలు బక్క చిక్కిపోతూ ఉంటే పేరెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఏమనంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మా వాడికి ఆకలి వేయడం లేదండి, మా అమ్మాయికి ఆకలి వేయడం లేదు, అందుకే ఫుడ్ ఎంత మంచి ఫుడ్ పెట్టినా తినట్లేదు, తినకపోవడం వల్ల బలహీనం అయిపోతున్నారని. నువ్వు స్పిరిచువల్గా కొన్నిసార్లు వీక్ అయిపోవడానికి, ఒక స్కెలిటన్లా తయారైపోవడానికి కారణం ఏంటంటే వాక్యం అనే పాలను అపేక్షించట్లేదు, వాక్యం అనే పాలను స్వీకరించట్లేదు. యు ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ స్పిరిచువల్ డయట్. మంచి ఆహారాన్ని తీసుకోవట్లేదు, పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోవట్లేదు, నిన్ను బలపరిచే వాక్యాన్ని నువ్వు తీసుకోవట్లేదు, అందుకే నువ్వు ఆత్మలో బలహీనం అయిపోతున్నావు. వాక్యమను పాలను అపేక్షించాలంట. నీలో ఆకలి ఉందా? ఒకవేళ ఆకలి అవ్వకపోతే డాక్టర్స్ అంటారు బేబీ బాడీలో వామ్స్ ఉన్నాయేమో, ఏదన్నా నులి పురుగులు ఉన్నాయేమో, లేకపోతే కడుపులో ఆ డైజెషన్ సరిగ్గా జరగట్లేదేమో అని డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉన్న సిరప్స్ ఇస్తూ ఉంటారు. అంటే బాగా అన్నం అరగడానికి, తిన్నది అరిగి తర్వాత వెంటనే ఆకలి వేయడానికి. ఆధ్యాత్మిక జీవితంలో ఇందాక మనం చూసాం కదండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఏ ఉండకూడదా ఉంటే వాక్యం అనే పాలన అపేక్షించాలనే ఆశ ఉండదు. ఎప్పుడైతే మనలో దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు ఇవి ఉంటాయో, ఇవన్నీ కడుపు నింపేసి వాక్యం అనే పాలన అపేక్షించాలనే ఆశ ఉండదు. బికాజ్ యువర్ హార్ట్ ఈజ్ ఆల్రెడీ ఫుల్. హృదయంలో ఎంత పడుతుందో అంతే పడుతుంది. లోకం అంతా నిండిపోతే, పాపం అంతా నిండిపోతే, ద్వేషము, తర్వాత దుష్టత్వము, అసూయ ఇవన్నీ నిండిపోతే దేవుని వాక్యం అనే పాలను అపేక్షించాలనే ఆకలి ఎక్కడుంటుందండి? తృష్ణ ఎక్కడుంటుంది? బికాజ్ యు ఆర్ ఆల్రెడీ ఫిల్డ్. నువ్వు ఆల్రెడీ ఇక్కడ వరకు నిండిపోయి ఉన్నావు. ఒక గ్లాస్ను ఆల్రెడీ ఒక అంటైడి లిక్విడ్తో నింపేసాము, మురికి లిక్విడ్తో నింపేసాము. శుద్ధమైన నీరు పోయాలనుకుంటున్న చోటు ఉండదు. శుద్ధమైన నీరును ఆల్రెడీ నిండున్న పాత్రలో పోస్తున్నా ఆ లోపల మురికి నీరు కొంచెం కొంచెం బయటకు వస్తుంది, కానీ ఈ శుద్ధమైన నీరు కంప్లీట్గా లోపలికి వెళ్ళదు. మరి ఏం చేయాలి అప్పుడు అంటే, ముందు అశుభ్రమైన నీరు ఏదుందో దాన్ని ఎంటీ చేసేసి దాన్ని బయట పారవేసి ఆ ఖాళీ పాత్రను పెట్టి నీరు పోసుకొని మనం తాగడానికి, వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. నీ హృదయంలో కూడా లోకం ఆల్రెడీ నిండిపోయింటే, లోక సంబంధమైన విషయాలు నిండిపోయింటే, లోక జ్ఞానము నిండిపోయింటే, లోక సంబంధమైన వేషధారణ, దుష్టత్వము, అసూయ, కలహాలు, మత్సరాలు ఇవన్నీ నిండిపోయింటే ఇక దేవుని వాక్యానికి చోటెక్కడ? దేవుని వాక్యానికి ఆశపడి అపేక్షించే పరిస్థితులు ఎక్కడ ఉంటాయి? ఉండవు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు కోరుకుంటున్నాడు ఏమనంటే, ఆధ్యాత్మికమైన పసిబిడ్డల వలె నీవు నేను మారాలని. ఒక సూటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఒకవేళ ఈ రోజు దేవుని రాకడొస్తే పరలోక రాజ్యంలో నేను ప్రవేశించగలను అనే కాన్ఫిడెన్స్ మీకుందా? నేను ప్రవేశిస్తానండి ఖచ్చితంగా. దేవుని రాజ్యంలోకి తప్ప నేను ఇంకెక్కడికి వెళ్ళను, నాకు ఆ గ్యారంటీ ఉంది, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందని నువ్వు చెప్పగలవా? లేక ఇంకేదైనా దుష్టత్వం, ఇంకేదైనా కపటము, అసూయ, వేషధారణ నీ హృదయంలో నిండిపోయి దేవుని రాజ్యానికి తగిన అర్హతను సాధించకుండా నీ జీవితంలో నీకు అడ్డుపడుతుందా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. పిల్లలు పుట్టిన తర్వాత మైల్ స్టోన్స్ అంటారండి. మైల్ స్టోన్స్ అంటే 3 నెలలకి ఇలా ఉండాలి, 6 నెలలకి ఇలా ఉండాలి, 9 నెలలకి ఇలా ఉండాలి, సంవత్సరానికి ఇలా ఉండాలి, ఈ పలానా నెల వచ్చేసరికి బిడ్డలు మనుషుల్ని గుర్తుపట్టాలి, నవ్వాలి, ఆ తర్వాత పలానా నెలకి లేచి నిలబడాలి, ఆ తర్వాత ఇన్ని మంత్స్ వచ్చేసరికి పిల్లలు దే హ్యావ్ టు స్టార్ట్ వాకింగ్, ఆ తర్వాత ఇన్ని నెలలకి వారు పరిగెత్తాలని, అలా కొన్ని డాక్టర్స్ మైల్ స్టోన్స్ అని చెప్తారు. ఒక్కొక్కసారి పిల్లలు మైల్ స్టోన్స్ లేట్ అవుతాయి. అంటే ఏ నెలకి ఏ మైల్ స్టోన్ దాటాలో అది దాటనప్పుడు తల్లిదండ్రులకి ఇట్స్ లైక్ అ రెడ్ లైట్ అనమాట. అంటే బేబీలో గ్రోత్ ఏదో సరిగ్గా లేదు, మేబీ దేర్స్ అ ప్రాబ్లం, ఏదైనా డాక్టర్ చెకప్కి తీసుకువెళ్ళాలేమో అని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి పరీక్షించుకుంటూ ఉంటారు. కొంతమంది బిడ్డలు చూడండి, వయసు ఎంత పెరిగినా చిన్నగా ఉంటారు, సైజు మరుగుజ్జుల్లా ఉంటారు.
కొంతమంది స్పిరిచువల్ డ్వాఫిజంలో ఉంటారు. మందిరానికి ఎప్పటి నుంచో వస్తుంటారు, శక్తి కలిగిన వాక్యాన్ని ఎన్ని ఏళ్ల నుంచో వింటుంటారు, కానీ ఆధ్యాత్మికంగా మాత్రం వారి జీవితంలో ఎదుగుదల ఉండదు. కారణం ఏంటంటే లోక సంబంధమైన విషయాలన్నీ వారి జీవితంలో ఉండిపోయాయి, వారి జీవితంలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నాయి, కాబట్టి వారు ఎదగలేకపోతున్నారు.